సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ నిన్నటి కూటమి భారీ విజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు ట్వీట్ చేయడం జరిగింది సార్. సో గాయపడిన ఏపీని గాడిన పెట్టండి అని చెప్పేసి కూటమికి ఒక అడ్వైస్ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. కంగ్రాచులేషన్స్ చెప్తూనే. సో ఆయన ట్వీట్ పైన మీ ఒపీనియన్ ఏంటంటే ఇది ఒక జగన్ గారికి కౌంటర్ వేసినట్టుగా కూడా కనిపిస్తుందని కూడా కొంతమంది విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు సార్. జగన్కి కౌంటరే కదా. జగన్ ప్రభుత్వంలో ఉండగా ఆయన చాలా వినమ్రంగా వ్యవహరించాడు. ఆ టైంలో కూడా తన ఎన్డీఏతోనే ఉన్నాడు. సోము వీర్రాజు గారు చిరంజీవి గారి సలహా సంప్రదింపులు లేకుండా అడుగు ముందుకు వేయలేదు ఆయన ఉన్నంతకాలం ఇన్ఛార్జిగా ఏపీ బీజేపీకి. పురంధేశ్వరి గారు చేతిలోకి పగ్గాలు వచ్చే నాటికి ఎన్నికలు ముంచుకొచ్చేసినాయి. ఆ తర్వాత ఆ ప్రయాణం అలా కొనసాగింది చంద్రబాబు గారి నాయకత్వంలో. అది పక్కన పెట్టేస్తే భారతీయ జనతా పార్టీతో చిరంజీవి గారి ప్రయాణం చాలా కాలంగా కొనసాగుతోంది. అందులో భాగంగానే ఆయన్ని ప్రత్యేకంగా మోడీ గారు 2 సార్లు కలిశాడు. ఒకటి అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు పిలిచి మాట్లాడాడు ఆయనతో. ఆ తర్వాత ఢిల్లీలో కలిశారు ఈ ఆస్కార్ హడావిడి టైంలో, RRR టైంలో ఒకసారి ఇద్దరు కలిసి కలవాలనుకున్నారు. అపాయింట్మెంట్ దొరకలేదు. అమిత్ షాని కలిసి వచ్చేసారు. ఇలా బీజేపీతో చాలా సన్నిహితంగానే ఉంటున్నాడు ఆయన. అందులో భాగంగానే మొన్న కిషన్ రెడ్డి గారి వీడియోలో కూడా ఆయన ఎన్డీఏ గెలవబోతోంది అని ముందే చెప్పాడు. తొందరపడి ముందే కూశాడు అని అన్నారు. కానీ ఆయన అంటే కిషన్ రెడ్డి గారు అడిగాడు ఈయన్ని, మీరు ఆఫీస్కి వస్తానని వచ్చి కలుస్తానని అన్నారు, కలవలేదు అన్నాడు. అంటే రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎలాగో మీరు మీ ప్రభుత్వమే వస్తుంది కదా, మీరు అదే ఆఫీస్లో కూర్చుంటారు కదా, అప్పుడు వచ్చి కలుస్తానన్నాడు ఈయన. అంటే ఎన్డీఏ గెలుస్తుందని చెప్పకనే చెప్పాడు ముందే. సో ఆ మేరకు ఆయనకి అంటే కాంగ్రెస్ పార్టీలో మెంబర్షిప్ ఆయన వదులుకోవాలా, ఇంకా రిజైన్ చేయలే. చేయకుండా బీజేపీ గెలుపు, ఎన్డీఏ గెలుపు గురించి చాలా ఆశావహ దృక్పథంతో మాట్లాడాడు. నిజానికి అది సాకుగా పెట్టి ఆయన్ని బహిష్కరించి ఉండాల్సింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఆ ప్రయత్నము చేయలేదు. అది కొప్పుల రాజు గారికి గుర్తుందో లేదో, ఆయన కూడా వదిలేశాడు గాలికి. అది అలా జరిగిపోతుంది. ఈ ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు ఆయన తమ్ముడు మంత్రి కాబోతున్నాడు. పైగా 100% విజయం సాధించాడు. ఆ విజయం సాధించడం వెనకాల బీజేపీ హస్తం ఉంది. బీజేపీ మ్యానిపులేషన్ రాజకీయాలు ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అంటే గాడిన పెట్టండి ఈ రాష్ట్రాన్ని అనటం అంటే జగన్ పరిపాలన బాలేదని చెప్పటమే. బాలేదనే నెరేటివ్ మీదే కదా వీళ్ళు కలిసి పోరాడదాం, అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనివ్వద్దు, ఈ నినాదాలని పవన్ కళ్యాణ్ ఇచ్చిన కారణం అదే కదా, స్టేట్ బాలేదనే కదా. ఎందుకు బాలేదు, ఏం బాలేదు అనే విషయంలో ఎవరికి క్లారిటీ లేదు. తను చేయగలిగినవి తను చేశాడు. అంటే రోడ్లు వేయటమే అభివృద్ధి అంటే అది వేరే గొడవ. రోడ్లు ఒకటే కాదు కదా, ఆయన స్కూళ్ళు బాగు చేశాడు, ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పించే ప్రయత్నం చేశాడు, పోర్టుల నిర్మాణాలకి కలిసి వచ్చాడు వాళ్ళతో, కేంద్ర ప్రభుత్వంతో సహకారం తీసుకుని అక్కడ ఉపాధి అవకాశాలు చూపించాడు. ఇవన్నీ జరిగినాయి కదా. ఇప్పుడు ఉద్దానం లాంటి ప్రాంతంలో ఆయన చాలా ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు. 17 పైగా ప్రైవేట్ రంగంలో మెడికల్ కాలేజెస్ వచ్చినాయి. ఇదంతా అభివృద్ధే కదా. దీన్ని అసలు చెప్పుకునే ప్రయత్నం వాళ్ళు చేయలేదు, వీళ్ళు పట్టించుకోలేదు. ఒక విచిత్రమైన ధోరణిలో జరిగింది మొన్న ప్రచారం మొత్తం కూడా. ఆయన నెరేటివ్లో ఆయన వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఎంతసేపు తను ఇచ్చినటువంటి ఈ సంక్షేమ పథకాలు, డబ్బులు, అకౌంట్లో డబ్బులు వేయటం, మీటర్లు నొక్కటం గురించి చెప్పడానికే ఆయన టైం సరిపోయింది. అయితే ఒకటి వాస్తవం, జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే ఆయన ఎవరికి యాక్సెస్ ఇవ్వలా, ఎవరిని కలిసే ప్రయత్నం చేయలేదు మొదటి నుంచి. అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన మరుక్షణం తనకంటూ ఒక సర్కిల్ గీసేసుకుని దానిలో సెటిల్ అయిపోయాడు. అది కొంత బ్యాడ్ చేసింది ఆయన. కార్యకర్తలకి దూరం అయిపోయాడు, క్షేత్రానికి దూరం అయిపోయాడు.
ఆయన ఎన్నికలకి ముందు ఓ సంవత్సరం ముందు నుంచి బయటకు రావటం మొదలుపెట్టాడు. ఉమ్, అప్పటి వరకు ఆయన్ని కలవటం అనేది చాలా కష్టతరమైన వ్యవహారంగా మారిపోయింది. గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు నాకు ఒకసారి ముఖ్యమంత్రిని చూపించండి అని బహిరంగ వేదిక మీద బతిమాలుకోవాల్సిన పరిస్థితి కల్పించాడు ఆయన. దాని ప్రభావం కొంత ఉంది. ఓకే. అంటే రాజశేఖర రెడ్డి కూడా రోజు ప్రజలతో కలిసేవాడు. దర్బార్ అని జరిగేది సీఎం క్యాంప్ ఆఫీస్లో. ఉమ్, పొద్దున్నే 11 వరకు జనాన్ని కలిసేవాడు ఆయన. జనాన్ని కలవకుండా, నాయకుల్ని కలవకుండా, ఎవరిని కలవకుండా బైపాస్ చేసి వీళ్ళందరినీ బైపాస్ చేస్తూ కదా వాలంటీర్ వ్యవస్థ పెట్టింది. ఆ తాలూకా సఫరింగ్ ఉంటుందిగా వీళ్ళందరికీ, కార్యకర్తలకి, అలాగే గెలిచిన ఎమ్మెల్యేలకి. వాళ్ళు కూడా వాలంటీర్లని అడగాల్సిన పరిస్థితి కల్పించాడు ఒక దశలో. ఇది కొంత బ్యాడ్ చేసింది. ఎంత చేసినప్పటికీ నిన్నటి రిజల్ట్ 11 స్థానాలకు పడిపోయేంత డ్యామేజ్ అయితే కాదు అది. ఓకే. కనీసం ఒక 40-50 అయినా వస్తే గౌరవప్రదంగా ఉండేది. కనీసం 23 వచ్చిన తెలుగుదేశం పార్టీ గతంలో వచ్చిన 23 నెంబర్ కూడా రాలేదు. ఉమ్, ఆ లెవెల్కి పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. నిజానికి ఏ సర్వేలు చెప్పలేదు, ఏ ఎగ్జిట్ పోల్స్ చెప్పలేదు. అవును. కానీ జరిగింది నష్టం. సో జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఆయన ఎవరితోనూ కలవకపోవటం, ఎన్డీఏతోనూ లేకపోతే ఇండియా కూటమితోనూ కూడా ఉండకుండా ఒక న్యూట్రల్ స్టాండ్ ఒకటి తీసుకున్నాడు ఆయన. ఆ న్యూట్రల్ స్టాండ్ వలన కూడా దెబ్బతిన్నాడు. ఈ విషయాలన్నీ చాలా స్పష్టంగా మెగాస్టార్ చిరంజీవి గారికి తెలుసు. ఉమ్, అందుకని ఆయన కొంచెం జగన్ పరిపాలనని కొంచెం విమర్శించే ప్రయత్నం చేశాడు. ఇదే నోటితో ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగానే ఉంది అని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి విజయవాడలో. నిజానికి చిరంజీవి గారికి మొదట పిలుపు వచ్చింది జగన్ నుంచే. అంటే సినిమా ఇండస్ట్రీలో ఆయన నేరుగా చిరంజీవికి పిలుపు ఇచ్చి ఆయన పిలిపించుకుని మాట్లాడాడు. ఆ రోజున రాజ్యసభ లాంటి ఆఫర్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు చిరంజీవికి. ఆయన సున్నితంగా తిరస్కరించాడు. ఆ తర్వాత ఇండస్ట్రీ ఇష్యూ పట్టుకుని రాజమౌళిని, మహేష్ బాబు, ప్రభాస్లను తీసుకుని వెళ్ళాడు. అప్పుడు కొంత వినమ్రంగా ఉన్నాడు ఆయన. వినమ్రంగా ఉండటం అనేది కూడా కొంత బయట చర్చనీయాంశమైంది. విమర్శలు, ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా విమర్శించాడు దాని మీద. జగన్ ముందు అంత సాగిలపడాల్సిన అవసరం లేదు అని మాట్లాడాడు పవన్ కళ్యాణ్. ఉమ్, ఇవన్నీ చూస్తూ వస్తున్నాడు ఆయన. ప్రస్తుతం తను ఎవరితో అయితే ట్రావెల్ అవుతున్నాడో ఆ పార్టీ నాయకత్వంలో, అంటే ఆ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఏపీలో ప్రభుత్వం ఏర్పడబోతోంది. అందులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భాగస్వాములు. ఇక్కడ చంద్రబాబు కీలకమే అయినప్పటికీ ఆయన దాన్ని కాషాయ ప్రభుత్వంగానే చూడదలుచుకున్నాడు చిరంజీవి. ఓకే. అందుకని ఆ తరహా పిలుపునిచ్చాడు. బాబు, మీకు కేంద్రం మద్దతు ఉంది, కేంద్రంలో కూడా మన కాషాయమే ఏర్పడబోతోంది. కాబట్టి ఎంజి రామచంద్రన్ ప్రస్తావన తరచూ చేస్తున్నారు ఈ మధ్య. పవన్ కళ్యాణ్ ఈ బ్యాచ్ ఎందుకు చేస్తున్నారు అంటే ఎన్టీఆర్కి ఎంజీఆర్కి ఒక తేడా ఉంది. ఎన్టీఆర్ కేంద్రంతో రోజు గొడవ పడేవాడు. ఎంజీఆర్ కొంచెం కేంద్రానికి అనుకూలంగా ఉండి పనులు నడిపించుకునేవాడు. ఉమ్, సో ఎంజీఆర్ని ఆదర్శంగా తీసుకోమనే మాట బయట వస్తోంది ఓకే. చర్చలోకి. అదే నిన్న చిరంజీవి గారు కూడా చెప్పాడు. కొంచెం కేంద్రంతో సానుకూలంగా ఉంటూ పనులు జరిపించండి, కాస్త అభివృద్ధి అంటే వీళ్ళ నేరేషన్లో అభివృద్ధి అనేది చేయమని ఒక ఆశావహ దృక్పథంతో మాట్లాడి తమ్ముడిని ఆశీర్వదించి అతనికి ఒక ప్రామినెంట్ పదవి, అలాగే అతని పార్టీకి ఒక ప్రామినెన్సు దక్కితే చాలు అన్న మూడ్లో వ్యవహరించాడు ఆయన. ఆయనకి ఎలాగూ ఆయన పనులు జరుగుతాయి. ఉమ్, ఆయన కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండటం వల్లనే మొన్న పద్మ విభూషణుడు అయ్యాడు ఆయన. అవును. ఇదే ఊపు కొనసాగించి ఇంకో 2 ఎన్నికల్లో సహకరించి ఆయన భారతరత్న కూడా తీసుకోగలడు నిర్మోహమాటంగా. సో చిరంజీవి విజయం కూడా ఇది. ఓకే. ఆయన చాలా క్లియర్గా ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుందని చెప్పాడు. చాలా స్పష్టంగా బీజేపీ అభ్యర్థులకు వీడియోలు చేసి ప్రచారం చేశాడు.
తమ్ముడు కాబట్టి జనసేనకు కూడా చేశాడు. జనసేనలో మిగిలిన వాళ్ళకి చేయలే, పవన్ కళ్యాణ్కి మాత్రమే చేశాడు. అందులో ఆయన చాలా టార్గెట్ ఓరియంటెడ్గా చంద్రబాబు గురించి పొగుడుతూ ఒక మాట లేదు, జగన్మోహన్ రెడ్డిని తిడుతూ ఒక మాట లేదు. కేవలం పవన్ కళ్యాణ్ గురించి మాత్రమే, అది కూడా రాజకీయాలకు అతీతంగా మాట్లాడాడు, చాలా ప్రాక్టికల్గా. ఒకవేళ ఏ ఈక్వేషన్ బెడిసి జగన్ వచ్చేసినా ఈ వీడియో అంటే గతంలో ఒక అనుభవం ఉంది ఆయనకి. ఆయన సినిమా వాల్తేరు వీరయ్య 200 రోజులు ఆడిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మా సినిమా వాళ్ళ మీద పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు మా మీద పడతారు ఎందుకంటే, మీరు అక్కడ ఏదైనా డెవలప్మెంట్ చేయండి అన్న దూరంలో మాట్లాడాడు జగన్ ఉద్దేశించి.